సుందర్ బాలకృష్ణన్ అని ఒక జ్యోతిష్యుడు ఉన్నారు. ఆయన భారతీయ విద్యా భవన్ లో ప్రొఫెసర్ గా, ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఈయనది ముంబై. ఈయన దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలపైన, ఎన్నికలపైన కూడా జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు, ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఎలా ఇబ్బంది పడవచ్చు అన్న దానిపైన ఆస్ట్రాలజీ చాలా కాలంగా చెప్తూ ఉంటారు. జూపిటర్ ఆస్ట్రాలజీ పేరుతో ఒక ట్విట్టర్ అకౌంట్ లో కూడా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈయన హఠాత్తుగా ముంబైకి చెందిన ఈ సుందర్ బాలకృష్ణ ఏపీకి సంబంధించిన మంత్రి నారా లోకేష్ కు సంబంధించి ఒక ట్వీట్ చేశారు. 2026 జనవరి నుంచి నారా లోకేష్ అనేక వివాదాల్లో, చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అనేక వివాదాల్లో చిక్కుకుంటారు అని ఆయన చెప్తున్నారు. ఈ వివాదాల కారణంగా ఎన్డీఏ కూటమి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా, ఈ వివాదాలు ఏంటి అంటే ఆర్థిక కుంభకోణాలు, భూములకు సంబంధించిన కుంభకోణాలు ఉంటాయి. వీటిలో నారా లోకేష్ ఇరుక్కుంటారు. 2026 జనవరి నుంచి నారా లోకేష్ కు ఈ వివాదాలన్నీ చుట్టుముడతాయి. ఆ తర్వాత ఎన్డీఏ కూటమికి కూడా ఇబ్బందులు రావచ్చు అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. సో ఈ ఆస్ట్రాలజీ ఎంతవరకు నిజమవుతుంది ఏంటి అన్నది చూడాలి. ఆయన అయితే నారా లోకేష్ కారణంగా ఏకంగా ఎన్డీఏ కూటమి కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. 2026 జనవరి నుంచి ఈ ఇబ్బందులు ఎదురవుతాయి. నారా లోకేష్ కు సంబంధించి ఆర్థిక కుంభకోణాలు, భూములకు సంబంధించిన కుంభకోణాలు కూడా వెలుగులోకి వస్తాయి. వీటి వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నారు. చెప్పాలంటే ఏపీలో ఇప్పటికే చాలా భూ కుంభకోణాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి కావచ్చు, ఈ కేటాయింపులకు సంబంధించి. మరి ఇంకా ఏమన్నా సాలిడ్ ఎవిడెన్స్ తో బయటకు వచ్చి ఆయన వచ్చే ఏడాది నుండి ఇబ్బంది పడతారా ఏంటి అన్నది అయితే చూడాలి. ఈ ప్రెడిక్షన్ అన్నది ఎంతవరకు నిజమవుతుంది అన్నది వెయిట్ చేయాలి. ఆయన అయితే ముంబైకి చెందిన ఈ ఆస్ట్రాలజిస్ట్ నారా లోకేష్ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పడం అయితే ఆసక్తికరంగా ఉంది.